నమస్తే అండి. కీర్తనలు 118 5వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అనేటువంటి వాక్యమునకు నేను కూడా సాక్షినే అయి ఉన్నట్లుగా ఈ మెసేజ్ను మీతో షేర్ చేసుకోవడం అనేది ఎంతో ఆనందకరమైనటువంటి విషయము. ఇంతకు మానవుడికి కలిగినటువంటి ఇరుకు ఏమనగా, లోక విషయంలో సంచరిస్తున్నటువంటి మానవుడు తన అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి క్రమములో, ప్రాణము నీరైపోతున్నటువంటి క్షణములో, ఈ ప్రాణము ఆజ్ఞయందు విశ్రమించినప్పుడు ప్రాణము పోయి తెలివి తప్పని ఇట్టి క్షణములో ఒంటరైనటువంటి మనస్సుకు కలిగేటువంటిదే ఇరుకు అని అర్థం. దీనినే మరొక చోట ఆపత్కాలమందు చీకటిలో మొరపెట్టినప్పుడు అని కూడా వాక్యం సెలవిస్తుంది. ఏమండి, ఇట్టి ఇరుకునందు ఊపిరి కోసము, ప్రాణము కోసము నా మనస్సు మొరపెట్టినప్పుడు దేవుడే తన ప్రాణమును, తన ఆలోచన అయినటువంటి, తన నామము అయినటువంటి, తన జ్ఞానము, విజ్ఞానము, శక్తి, సామర్థ్యము అయినటువంటి, తన విమోచన, పరిశుద్ధత, నీతి అయినటువంటి క్రీస్తును ఏమండి తన కృపగా క్రీస్తును అనుగ్రహిస్తున్నాడు ఇట్టి ఒంటరైనటువంటి మనస్సుకు. ఇదియే ఇరుకులో విశాలత. ఏమండి, ఇట్టి విశాలత నుండి అనగా క్రీస్తు ద్వారా, క్రీస్తు నుండి ఇరుకులో మొరపెట్టుతున్నటువంటి నా మనస్సుకు దేవుడు ఉత్తరము ఇవ్వడం జరుగుతుంది, అనగా సమాధానమును అనుగ్రహించడం జరుగుతుంది అని అనుభవపూర్వకముగా భక్తుడు తెలిపినటువంటి ఇట్టి విషయాలకు మేము కూడా సాక్షులమే అయి అట్టి అనుభవాన్ని ఈ రీతిగా సత్యాన్ని అన్వేషించేటువంటి వారి కోసం ఈ మెసేజ్ను అందిస్తున్నాను.